హలో గైస్, నమస్తే. నేను చరణ్ గురువాని, శాన్వి స్టూడియోస్ నుంచి. నేను ఒక నూతనంగా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నా, ప్రారంభిస్తున్నా. సో స్టాండప్ కామెడీ. సో ఓన్లీ రీల్ బేస్డ్ మాత్రమే, రీల్స్ కి సంబంధించినటువంటి రీల్ బేస్డ్ మాత్రమే. ఈవెన్ అది పోర్ట్రైట్లో కూడా వస్తుంది, మంచి వీడియో, ఫుల్ కామెడీ వీడియో కూడా వస్తుంది. స్టాండప్ కామెడీ స్టార్ట్ చేస్తా ఉన్నా. అలాగే 2 ప్రోగ్రామ్స్, కొత్త ప్రోగ్రామ్స్, గేమ్ షో ప్రోగ్రామ్ ఒకటిను అండ్ స్టాండప్ కామెడీ ఒకటి. సో స్టాండప్ కామెడీలో మీకున్నటువంటి పర్ఫార్మెన్స్ మీద ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఈవెన్ ఎనీ మిమిక్రీ ఆర్టిస్టులు కానీ, కమెడియన్స్ కానీ, ఎనీవన్, మీరు ఎవరైనా హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు నన్ను. విత్ ఇన్ షార్ట్ టైంలో 2-3 డేస్లో ప్రోగ్రామ్ కూడా ప్రారంభిస్తాను. కాబట్టి స్టాండప్ కామెడీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఒక మంచి గేమ్ షో, రియాలిటీ గేమ్ షో పెడుతున్నాను. దాంట్లో ఎలిమినేషన్స్ ఉంటాయి. అంటే లైక్ బిగ్ బాస్, మీకు ఐడియా ఉంటుంది. మీకు హిందీలో కూడా చాలా వస్తుంటాయి ప్రోగ్రామ్స్ కదా, గేమ్ షోస్. కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, పర్లేదు, కొంచెం లేట్ అయినా తీసేస్తా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, మినిమం 10K ఫాలోయింగ్ ఉండాలి. మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి, మీరు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే, మీకు యూట్యూబ్ కానీ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మినిమం 10K ఫాలోయింగ్. వై? బికాస్ ఎందుకు 10K వేరే వాళ్ళు ఇవ్వరా అంటే, లేదు, 100% ఇవ్వండి. బికాస్ దిస్ ఈజ్ అ కమర్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి, మేము మీకు మనీ ప్రైజ్ ఇస్తాం. కాబట్టి మేము కూడా ఖచ్చితంగా సర్వ్ అవ్వాలి, నా ప్రోగ్రామ్ని అడ్వర్టైజ్ చేయాలి. ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నెక్స్ట్ దాన్ని పబ్లిసిటీగా మార్చుకోవాలి. కాబట్టి ఇంటెన్షనల్లీ, వాంటెడ్లీ, ఒక స్వరమై అనుకోండి, నిజంగా అలాగే చేస్తున్నా. మీ అందరికీ ఎవరైతే నన్ను అప్రోచ్ అవుతారో ఖచ్చితంగా సెలెక్షన్స్ ఉంటుంది. మీరు నాకు మీ ప్రొఫైల్ పంపినప్పుడు మీకు ఉన్నటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి లింక్ తో పాటు మీకు సంబంధించిన ఒక 4 ఫోటోలు పంపండి. మీకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫేస్బుక్, లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఏముంటుంది కదా, ట్విట్టర్ లాంటివి, అలాంటి ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీకు ఫాలోయింగ్ మంచిగా ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటాం. అలాగే ఫాలోయింగ్ ఉండడమే మాత్రమే కాదు, మీకు టాలెంట్ కూడా ఉండాలి. అండ్ ఏదైతే మనం 10 డేస్ షూట్ అనుకుంటున్నామో, 10 days లో మంచి వర్తబుల్, మంచి బహుమతులు ఉంటాయి మీకు. హ్యాపీగా సెంటిమెంట్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఒక డిజైన్ చేసుకొని ఉన్నా నేను ఆల్రెడీ. ఇట్లాంటి నేను అనుకున్నటువంటి ఆలోచనను నా ద్వారా నేను కొంతమంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయినప్పుడు కూడా వాళ్ళు ఇదే ప్రోగ్రామ్ కాపీ కొట్టి ఆ ప్రోగ్రామ్ ఎటో చేశారు. కాబట్టి సో చరణ్ గారిని కాపీ కొట్టే అవకాశాలు లేవు. కాబట్టి నేను ఒక మంచి ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి పెట్టా. మీ సోషల్ మీడియాలో మీరుగా హ్యాపీగా రావచ్చు, మంచి బహుమతులు ఉంటాయి, మీకు పబ్లిసిటీ వస్తుంది, మీరు ఒక చిన్న సైజ్ అంటే యూట్యూబ్ లో ఉండే ఒక సెలబ్రిటీ తత్వాన్ని మీరు పొందొచ్చు. అలాగే మీకు మంచి ఫినాన్షియల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ఫర్దర్ ఆప్షన్స్ అండ్ ఫిలిమ్స్, వెబ్ సిరీసెస్ ఏదైనా కావచ్చు. సో అందులో మీకు అవకాశాలు కూడా మంచిగా రావచ్చు, మా ద్వారానే రావచ్చు, మా దాంట్లోనే రావచ్చు. కాబట్టి సో మీరు హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు. ఎక్కువద్దు, మేల్ కానీ ఫీమేల్ కానీ, ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పర్లేదు, ఒక 4 ఫోటోలు మాత్రమే పంపండి ప్లీజ్. 40-50 పంపొద్దు. మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియా లింక్ పెట్టండి, కానీ సోషల్ మీడియాకి సంబంధించిన రీల్స్ అట్లాంటివి ఏమీ పెట్టొద్దు నాకు దయచేసి, అవి మాత్రమే పెట్టండి. నా నెంబర్ 9666707080, 9666707090. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, 9666707080, 9666707090. ఈ నెంబర్లో ఖచ్చితంగా వాట్సాప్ మాత్రమే చేయండి. ఒకవేళ మీ ప్రొఫైల్ బాగుంది, మీరు చూడడానికి బాగున్నారు, మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది అంటే, మీ ప్రొఫైల్ చూస్తాం కదా, అప్పుడు వాటి ద్వారా మేము గమనిస్తాం. ఖచ్చితంగా నేను నా టీం కానీ కూర్చొని మాట్లాడి వీళ్ళని పిలిపిద్దాం అనుకున్నాం. మేము ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాం, లేదా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. మీ నోటిఫికేషన్ రండి, మీరు ఒక్కసారి అప్రోచ్ అయ్యండి, మాతో మాట్లాడండి అని చెప్పి. సో మొత్తం ఇందులో పార్టిసిపేషన్స్ మొత్తం 25 to 30 మెంబర్స్ ఉంటారండి. సో ఎలిమినేషన్ 2 teams గా డివైడ్ అవుతుంది, 3 teams గా డివైడ్ అవుతుంటది. సో మంచి గేమ్స్ అంటూ మెంటల్ కి సంబంధించినటువంటి మెంటల్లీ ఏమంటారు, మైండ్ గేమ్స్ కొన్ని ఉంటాయి అండ్ ఫిజికల్ గేమ్స్ కొన్ని ఉంటాయి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. కాబట్టి సో మంచి గేమ్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాబట్టి సో మీరందరూ అప్రోచ్ అవుతే మీ అందరికి చిన్న అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్స్ మీన్స్ మనకు ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ అవి రాకుండా మీకు సెక్యూర్ ఉండడానికి మేము ఏ రెస్పాన్సిబిలిటీ ఇస్తాం, మీరు ఏ రెస్పాన్సిబిలిటీగా మీరు ఉండాలి అనేదాన్ని చిన్న రాసుకొని అంటూ ఉంటుంది. సో అది చేసిన వెంటనే అందులో నేను మీకు పే చేస్తాను, ఎంత పే చేస్తాను, ఎవరెవరికి ఎంత ఇస్తాను అనేది, మీరు ఎంతవరకు నాకు కష్టపడాలి,
ఎంతవరకు మీ కంటెంట్ని ఇవ్వాలి, మీరు ఎంతవరకు స్ట్రెంత్ ఉంటుంది అని ప్రతిదీ ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి క్లియర్గా ఉంటుంది. మాకు ఏదైతే మేము అగ్రిమెంట్లు ఇస్తామో అది మాత్రమే అక్కడ జరుగుతుంది, అదే చేస్తుంది. సో అమ్మాయిలకు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేవు, భయం లేదు, భరోసాతో రండి హ్యాపీగా. మేము ఫుల్ సెక్యూర్గా ఉంటాం, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సో వీఆర్ ఎంటర్టైనర్స్, వీఆర్ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్స్ కాబట్టి ఐ ఫీల్ సో మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి ఖచ్చితంగా. సో ఆడిషన్స్ ఈ రోజే స్టార్ట్. ఈ వీడియో అప్లోడ్ అయిన క్షణం నుంచే దాదాపుగా నాకు ఒక 30 మెంబర్స్ ఎప్పుడు వస్తే అప్పుడు ఆడిషన్ క్లోజ్ చేస్తా. నాకు నచ్చిన వాళ్ళు 30, 1 వీక్లో వస్తారా, 2 వీక్స్లో వస్తారా, 3 వీక్స్లో వస్తారా, 1 మంత్లో వస్తారా, 2 మంత్స్లో వస్తారా, కానీ 30 మెంబర్స్ నాకు ఎప్పుడైతే అప్రోచ్ అయ్యి నేను ఓకే, నా టీం అంతా ఓకే, డన్, షూట్కి వెళ్దాం అనుకున్న రోజు వరకు ఆడిషన్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరు 100% అతి తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ షో ద్వారా సెలబ్రిటీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు, సెలబ్రిటీస్ అంటారు కదా, సెలబ్రిటీస్ వస్తారు. సో ఈ సెలబ్రిటీస్ లో మంచిగా లీక్ చేయడం కరెక్ట్ కాదు, మీ అందరూ మీరు అయితే పార్టిసిపేట్ చేయండి. ఎపిసోడ్కి మంచి మనీ ప్రైజ్ ఉంటుంది, మంచి వర్తబుల్ గిఫ్ట్ వచ్చర్ ఉంటుంది, అండ్ అలాగే మంచి ఉంటుంది. సో దీనికి సంబంధించి వన్ మోర్ థింగ్, మళ్ళీ మీ అడ్వర్టైజర్స్ కి, అంటే ఎవరికైతే అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారు, మీ రియల్ ఎస్టేట్ బిజినెస్లు కానీ, మీ స్పాన్సర్స్ కానీ, కో స్పాన్సర్స్ కానీ, సపోర్టర్స్ కానీ, ఎనీథింగ్ ఎవరైనా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హ్యాపీగా. అండ్ నేను చేస్తున్నటువంటి షోలో మీకు ఖచ్చితంగా మీ సంస్థ కానీ, మీ సంస్థానానికి సంబంధించినటువంటి ఫుల్ డిస్క్రిప్షన్తో సహా, మళ్ళీ బోర్డ్స్తో సహా, మంచి వాల్ పోస్టర్స్తో సహా ప్రతిదీ మిమ్మల్ని మేము ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తాం. సోషల్ మీడియాలో ఇంత మంచి ఆపర్చునిటీ ఎవరికి రాదు. ఎన్ని చిన్న షాప్ అయినా పర్లేదు, మేము చేస్తున్నటువంటి ఒక ఒక ప్రోగ్రాంలో చిన్న షాప్ బ్రదర్, దానికి కొంచెం సపోర్ట్ చేయండి అని, నేను ఇంత పే చేయగలను, మీరు మాట్లాడండి, మీరు నాతో మాట్లాడండి కంపల్సరీ. మీరు కనుక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీస్, పెద్ద వాళ్ళు ఎవరున్నా పర్లేదు, నాకు స్థాయి ఎంతది అనేది ఇంపార్టెంట్ కాదు, నన్ను ఎలా అప్రోచ్ అయ్యారు, నాతో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి నేనేం చేయగలను, నాలో ఉన్నటువంటి టాలెంటే అది చేయగలను తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు. కాబట్టి మీరు ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అడ్వర్టైజ్మెంట్ చేసించే బాధ్యత నాది. సో మీకు ఎంత పిండికి అంత రొట్టె అంటారు కదా, సో దాన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటా. సో మీరు రండి, ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయండి. దీనికి సంబంధించినటువంటి నేమ్ ఏం పెడుతున్నా, నేము, దీనికి ఎవరెవరు హోస్ట్ గా పనిచేస్తున్నారు, ఎవరెవరు జడ్జి గా వస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది నెక్స్ట్ కంటెంట్ లో ఖచ్చితంగా చెప్తాం మీ అందరికి. సో ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు గుర్తుంచుకోండి, 3 కేటగిరీస్ గా నేను ఎంచుకుందాం అనుకుంటున్నాను. ఒకటి సోషల్ మీడియాలో అంటూ ఈ స్క్రాప్ బ్యాచ్ ఉంటుంది కదా, లైక్ రోతా బ్యాచ్, ఈ ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళకి నచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ బూతులు రకరకాలుగా మాట్లాడే ఒక బ్యాచ్. రెండోది స్ట్రెంథింగ్, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని, వాళ్ళు నిజంగా వాళ్ళ పనిలో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్యాషనేట్, ఒక మంచి వ్లాగ్స్ లో వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో టెక్నికల్ గా మనకు చెప్తున్నటువంటి కొంతమందిని. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే వాళ్ళని ఏమనాలి, నేను నా భాషలో చెప్పాలంటే వాళ్ళ అందాలను, వాళ్ళ చందాలను, వాళ్ళ టాలెంట్ ని ఆరబోస్తూ, ఏమంటారు, ఎంటర్టైన్ చేస్తూ, పబ్లిక్ ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళ టాలెంట్ ని చూపిస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా. ఈ 3 కేటగిరీల నుంచి తీసుకుందాం అనుకుంటున్నా. ఇక కామన్ మ్యాన్ వద్దులే, ఇక ఆల్రెడీ నేను బిగ్ బాస్ లోనే హట్ అయినా. ఆ కామన్ మ్యాన్ వేషాలు, ఆ కథ అదంతా నాకు నచ్చలేదు కాబట్టి లైట్ తీసుకో. దానివల్లనే ఈ కామన్ మ్యాన్ నేను ఈ ప్రోగ్రామ్ లో కూడా పెడతలేను. సో మీరందరూ ఏం చేస్తారంటే పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నాకు ఇందులో రూల్ ఈస్ రూల్ ఫర్ ఆల్ అనే ఒక ట్యాగ్ లైన్తో ముందుకు వస్తున్నా. దీని పేరు త్వరలోనే అనౌన్స్ చేస్తా. అండ్ మీరందరూ పార్టిసిపేట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. నమస్తే.